హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బాయ్ దగ్గరికి వచ్చేసినాం. బీడీలు బంద్ చేసి వచ్చేటాకలా ఇక పొలం కోసిన వాళ్ళు కోసినట్టుగానే బర్రెలు ఆవులు ఏవంటే అవి మేసేస్తున్నాయి. వాటికి మస్తు గడ్డి దొరుకుతుంది ఇప్పుడైతే. ఇన్ని రోజులు గడ్డి లేకుండే ఏం లేకుండే. చూడండి, ఆవులాగలు ఆవులు బర్రెలు దుడ్డెలు అన్నీ వాటికి నచ్చిన మేత మేస్తున్నాయి. అందరు బాగున్నారండి. చాలా రోజులు లాంగ్ వీడియో తీయక అని ఈరోజు హార్వెస్టర్ కోత మిషన్ కాడికి వచ్చి పొలం కోత వరి కోత వీడియో తీసి పెడతాని తీస్తున్నాను. అవి చూడండి, బర్రెలు ఆవులు ఎంత బాగుందో చెట్టు కింద ప్రశాంతంగా. మేము టిఫిన్ కూడా ఇక్కడికే తీసుకొని వచ్చినాము. చూడండి ఎంత బాగుంది. నేను బీడీలు ఇచ్చేసి టిఫిన్ తీసుకొని వచ్చిన. ఇంకా వరి కోత మిషన్ అయితే అప్పటికి ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చింది. అక్కడికేం కోస్తుంది. ఆడిడ పోయిన కర్రలను కోదామని వచ్చిన, కానీ ఎండ విపరీతంగా కొడుతుంది ఫ్రెండ్స్. బయట ఉన్న వాళ్ళకైతే చాలా గ్రేట్. వాళ్ళు ఎండలా పని చేయడం అంటే. మనం ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని ఉడకపోస్తుందని అనుకుంటాం, కానీ ఇంట్లో కూర్చున్నంత సేఫ్టీ బయట ఉండదు. ఎంత ఆగం అవుతుంది ఎండలా. మా శివ కూడా వచ్చిండు. ఆ మామిడి చెట్టు కింద మామిడికాయలు కొడతా ఉన్నాడు ఎండకు. బయట వాటర్ కూడా దొరకడం లేదు పొలాల కాడ తాగుదామన్నా కానీ. అగ్రికల్చర్ అంటే మామూలు కాదండి. అగ్రికల్చర్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అగ్రికల్చర్ వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి. తెలియని వాళ్ళు కూడా చూడొచ్చు. పల్లెటూరి ప్రశాంతత కూడా చూడడానికి అవకాశాలు ఉంటాయి అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబర్ ఉన్నారు, ఇంకా కావాలని కోరుతున్నాను. కానీ లైక్స్ అయితే ఏమి ఇవ్వడం లేదు. చెయ్యని వాళ్ళు కూడా చేసుకోండి. ఏ మిషన్ రానప్పుడు మధ్యలో వీడియోస్ అయితే తీసుకున్నాము. వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చింది చెట్టు. అప్పటికి ఇంకా మిషన్ రాలేదు, వరి కోత మిషన్ రాలేదు, కానీ వీడియోస్ అయితే తీసుకున్నాను. చూడండి బాగున్నాయా. మన సబ్స్క్రైబర్స్కి నచ్చితే కనుక కామెంట్ పెట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. మిషన్ చూడండి, మిషన్ ఇంకా డస్ట్ దుమ్ము ఎట్లా లేస్తుంది చూడు. ఎండ పొలాలు ఎండి బాగా నీళ్ళు అందక వడ్లయితే ఏం వెళ్ళలేవు ఫ్రెండ్స్. వెళ్ళకున్నా కానీ రైతు పని చేస్తూనే ఉంటాడు. వడ్లు ఎంత తక్కువ వెళ్ళినా కానీ పొలం పని అయితే చేయడం రైతుకు ఇష్టంగానే ఉంటుంది. గొర్రెకు కూడా ఇలా మేస్తున్నాయి చూడండి. వరి కోసినట్టుగానే అది గొర్రెలు బర్రెలు అన్నీ వచ్చేసినాయి చూడండి. పచ్చ గడ్డి అంతా వాటికి ఎంత ఇష్టమో అవన్నీ వేసేస్తున్నాయి. వడ్లయితే ఏం వెళ్ళడం లేదు. వెళ్ళకున్నా వ్యవసాయం చేయాలి కదా, చేస్తేనే కదా అందరికి అన్నం దొరికేది. పొలం అయితే ఏం మంచి లేదు, వడ్లు కూడా ఏం అన్ని వెళ్ళలేవు. చూడండి, ఇంత పొలం కోస్తే 2 ట్రాక్టర్లు కూడా 2 ట్రాక్టర్లు అయినాయి అనుకుంటా. 2 ట్రాక్టర్లు అయినాయి. మీ సైడు ఎకరాకి ఎన్ని ట్రాక్టర్లు వెళ్తాయో కామెంట్ చేయండి. రైతన్నర్లు అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే తెలుస్తుంది అని అడుగుతున్నాను, ఏమనుకోకండి. వరి కోత మిషన్ చూడండి ఎలా పడుతుందో. చేతి కోతలే బంద్ అయిపోయినాయి వరి కోత మిషన్ వచ్చిందంటే. మనకు చాలా పని తప్పించింది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతే. ఓన్లీ వడ్లు ఎండ పోసుకుంటే అయిపోయాయి. వడ్లు ఎండ పోసుకొని కాంట పెట్టుకుంటే మన వడ్లు పైసలు బ్యాంకులో పడుతాయి. మళ్ళీ పని చేయడం కూడా ఈజీ అయిపోతుంది. చూడండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి.